ప్రార్థించును. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభు ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని ఆయన ఈ యొక్క 2026 సంవత్సరంలో 2వ మాసంలో ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభు మరి నీ సన్నిధిని అనుభవించడానికి, నీ యొక్క వాక్కులను ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, ధన్యతకరమైన జీవితాన్ని బట్టి హృదయాంతరంగంలో నుంచి కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యములో ఉన్నటువంటి తండ్రి ప్రభు సత్యములను తండ్రి ప్రభు మరొకసారి గ్రహించి మేము సర్వ సత్యములోనికి నడిపించబడేటటువంటి విధముగా నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మలో తండ్రి ప్రభు నాతో మా అందరితో తండ్రి ప్రభు మీరు మాట్లాడే స్తుతి కీర్తనలో నుండి 91వ పాట పాడుతూ మనము వాక్య ధ్యానం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకున్నాం. 91వ పాట. జాలిగల దైవమా యేసయ్య, మనసారా నిన్నే కొలుతూ ప్రాణేశ్వర. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా నిన్నే కొలుతూ ప్రాణేశ్వర. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా నిన్నే కొలుతూ ప్రాణేశ్వర. నీవే దేవుడవు, సర్వశక్తివు, అవి అనుదినము క్రొత్తగుండును, అవి అనుదినము క్రొత్తగుండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసాములను మోసుకొని దుఃఖములను భరించితివే. శక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, అవి అనుదినము. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థపడితిమి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థపడితిమి. నీదు గాయములచే స్వస్థపడితిమి, నీదు గాయములచే. ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, అవి అనుదిన. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా నిన్నే కొలుతూ ప్రాణేశ్వర. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు ఉన్నాడు. మనము వినువారమై ఉన్నాం కాబట్టి మనము వినేటటువంటి ప్రతి మాటను శ్రద్ధగా మరి జీవితంలో అనుసరించి నడుచుకోవటానికే ఆయన మాట్లాడువాడుగా ఉన్నాడు. మరి అబ్రహాము గారి ద్వారా అబ్రహాముకి ఇచ్చినటువంటి సంతానములో నుండి ఇస్సాకును ఇచ్చి, ఇస్సాకుకు యాకోబు కుమారునిచ్చి, యాకోబులో నుండి దేవుడు ఇజ్రాయేలును వారికి ఇచ్చాడు. ఈ లోకములో ఎలా దేవుని కొరకు బ్రతకాలో అటు రెండు పెట్టాలి. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు మోషే గారి ద్వారా ఈ లోకములో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటటువంటి విషయాలను వారికి తెలియచేసినప్పుడు, వారికి ఏ విషయంలో మరి దేవుడు దేవుడుగా ఉంటాడు అనేటటువంటి విషయం జ్ఞాపకం చేసినప్పుడు, నేను ఈ లోకములో నేను మిమ్మల్ని దీవించాలి అనంటే, ఆశీర్వదించాలి అనంటే, నేను మీకు దేవుడుగా ఉండాలి అనంటే, మీరు నా కట్టడలను నా పద్ధతులను నడుచుకుంటే నేను మిమ్మల్ని ఈ లోకంలో అత్యధికంగా నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. అంతేకాకుండా వాగ్దాన భూమిలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా చేరుస్తాను అని సెలవిస్తాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు పెట్టినటువంటి కట్టడలను విధులను అనుసరించి నడుచుకునే కారణాన్ని బట్టి దేవుడు వారికి తిండి పెడుతున్నప్పటికీ, దేవుడు వారికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నప్పటికీ కూడా వారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టకపోవటమే కాకుండా వారు
శత్రు దేశాలకు వారు బానిసలుగా పంపించాడు దేవుడు. అలా పంపించబడినప్పుడు ఈ యొక్క యోసేపు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశమునకు వీరందరూ కూడా చేర్చబడిన తర్వాత యోసేపు మరణిస్తాడు. యోసేపు గారు మరణించిన తర్వాత యోసేపు ఎరగనటువంటి ఒక రాజు వారిని పరిపాలించడానికి, ఐగుప్తు దేశమును పరిపాలించడానికి రాజు అయినప్పుడు ఇజ్రాయేల్ కూడా భయంకరంగా హింసించటం ప్రారంభిస్తాడు. వారిని బాధ పెట్టడం ప్రారంభిస్తాడు. వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెడతాడు. ఆ సమయంలో వారు మొర పెడతారు. ఆ మొరను ఆలకించి ఈ మోషే గారిని వారికి ఇచ్చి, ఆ మోషే గారి ద్వారా వారిని ఐగుప్తు దేశములు అనేటటువంటి బానిసత్వములో నుంచి వారిని నడిపించి వారిని కనాను అనేటటువంటి దేశమునకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ దారిలో కూడా ఎలా సనుక్కుంటారో, ఎలా గొనుక్కుంటారో, ఎలా దేవుని దూషిస్తారో, ఎలా యోసేపును దూషించారో ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ ఐగుప్తు దేశములో నుంచి కనాను దేశమునకు కేవలము యెహోషువ గారు, కాలేబు గారు వారి కుటుంబాలు మాత్రమే ప్రవేశించాయని మనకు తెలుసు. దాని తర్వాత కూడా యెహోషువ చెప్తాడు, ప్రవేశించిన తర్వాత యెహోషువ చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, మీరు ఇంకా అన్య దేవతలను మీరు ఆరాధిస్తున్నారు, మన నిజమైనటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించడం లేదు, పూజించడం లేదు, ఆయన పెట్టినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మీరు అనుసరించి నడుచుకోవటం లేదు కనుక మీరు ఎలా బ్రతుకుతారో మీరు బ్రతకండి, కానీ నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవానే సేవిస్తాము అని తీర్మానం తీసుకుంటారు. అంటే అంతగా దిగజారిపోతారు. ఎంత చెప్పినా వారు వినరు. ఆ తర్వాత పుట్టినటువంటి జనరేషన్స్ అంతటిని కూడా దేవుడు ఆ బానిసత్వములోనికి, ఆ అన్య దేవతలు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుల దగ్గర, ఆ రాజ్యంలో వీరిని బానిసలుగా ఉంచినప్పుడు ఎలా తయారైపోతారు అని అంటే, పూర్తిగా సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతారు. అన్య దేవతలను ఆరాధిస్తారు, అన్య దేవతలను వారు పూజిస్తారు. ఇంకా పూర్తిగా ఈ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారి ద్వారా ఒక సందేశాన్ని వారికి పంపిస్తాడు. ఏమని సందేశాన్ని పంపిస్తాడు అని అంటే, మీరు ఈ రోజున ఇలాంటి దయనీయమైనటువంటి దుస్థితికి కారణం ఏమిటి అనంటే, మీరు నా మాటలను వినకుండా, నా మాటల ప్రకారంగా మీరు జీవించకుండా మీ చేతులతో మీరే ఈ దౌర్భాగ్యపు స్థితిని తెచ్చుకున్నారు గనక నేను మరలా మీ మీద కనికరపడి మీ మీద దయ తలంచి తిరిగి నేను మిమ్మల్ని దీవించటానికి వచ్చానని వెళ్ళి చెప్పు అంటాడు యెహెజ్కేలుకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే, నేను మరలా మిమ్మల్ని ఈ బానిసత్వములో నుంచి బయటికి తీసుకొస్తాను. ఈ దౌర్భాగ్యపు యొక్క దయనీయమైనటువంటి స్థితిలో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను. అయితే మరలా వచ్చి మీరు ఏ తప్పులైతే చేశారో, ఏ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితమును జీవించారో దానిని మీరు సరిదిద్దుకోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని సెలవిస్తాడు. బహుశా ఈ యొక్క లెంటన్ డేస్ లో చాలా సంఘాలు పాటిస్తున్నటువంటి ఈ లెంటన్ డేస్ లో కేవలం ఈ లెంటన్ డేస్ అని మాత్రమే కాదు, ఈ లెంట్ డేస్ అనేటటువంటివి మన జీవితకాలం అంతటికి కూడా పాఠాలు నేర్పించేటటువంటిది. ఈ జీవితకాలం అంతా ఎలా జీవించాలో నెరవేర్చేటటువంటి అంశాలను ఒక ప్రత్యేక రీతిగా ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు. దానిలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే, ఈ లెంట్ అనేది మనల్ని దీవించదు, ఈ లెంట్ అనేది మనల్ని ఆశీర్వదించదు, ఈ లెంట్ సీజన్ అనేటటువంటిది మనల్ని పరిశుద్ధపరచదు. ఈ లెంటే కానీ లేకపోతే ఏ రోజునైనా సరే కానీ దేవుడు చెప్పేటటువంటి వాక్కు ద్వారా మన బ్రతుకులను సరిచేసుకుంటేనే దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఇది పరిశుద్ధ లేఖనం అంతా కూడా ఇదే మనకు బోధిస్తూ ఉంది. ఈ రోజు కూడా మనం విననై ఉన్నటువంటి వాక్యం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం నుంచి గనక మనము 24వ వచనం నుంచి గనక మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం నుంచి, నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి
సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. ఎంత దేవునికి వ్యతిరేకంగా తిరిగి జీవితాలను పతనం చేసుకున్నప్పటికీ కూడా ప్రవక్త అయినటువంటి హెచ్కేల్ గారి ద్వారా మరలా ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏం అవకాశం ఇస్తూ ఉన్నాడు అనంటే, నేను మిమ్మల్ని మరలా తోడుకొని వస్తాను. మీరు ఏ దేశమునైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో తిరిగి ఆ దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఏ ప్రాంతాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ ప్రాంతానికి తిరిగి నేను మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి నేను మిమ్మల్ని మరలా తోడుకొని వస్తాను అని దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా చెప్తున్నాడు, మరలా మిమ్మల్ని పరిశుద్ధతలోనికి తోడుకొని వస్తాను. మరలా నీతి కలిగి ఎలా జీవించాలో నేను తోడుకొని వచ్చి మీకు నేర్పిస్తాను. కాబట్టి అపరిశుద్ధతలోనికి వెళ్ళిపోయాం. అన్య దేవతలను అనుసరించడం అంటే వివిధ రకాలమైనటువంటి మన ఇష్టానుసారమైనటువంటి జీవితమును జీవిస్తున్నటువంటి మనకంటున్నాడు, మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితములో నుంచి నేను మిమ్మల్ని మరలా తోడుకొని వస్తాను. ఆ తోడుకొని వచ్చేటప్పుడు ఏం చేస్తానని చెప్తున్నాడు అని అంటే, మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల మీద మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. సో దేవుడు మిమ్మల్ని తోడుకొని వస్తాను, మరలా తోడుకొని వస్తాను, మరలా మిమ్మల్ని దీవిస్తాను, మరలా ఆశీర్వదిస్తాను, మరలా మీకు ఆరోగ్యమునిస్తాను, మరలా మీకు ఐశ్వర్యమునిస్తాను, మరలా మీకు కావలసినటువంటి ప్రతి ఈవిని నేను మీకు ఇస్తాను. అయితే నేను మీ పట్ల ఏం చేయాలనుకుంటున్నాను అనంటే, మీ అపవిత్రతను నేను తీసివేస్తాను, మీ పాపమును నేను తీసివేస్తాను, మీ అతిక్రమమును నేను తీసివేస్తాను. గనక అది తీసివేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా దేవుడు ఏదైతే మనలో నుండి తీసేస్తాను అని అన్నాడో అది మనం తీసేసుకోవాలి. అది తీసేసుకోకుండా, అది మనలో నుండి తొలగించుకోకుండా మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అని అంటాడు. మీరు ఉపవాసాలు చేయటం ఎందుకు, మీరు ప్రార్థనలు చేయటం ఎందుకు, మీరు మొరపెట్టడం ఎందుకు, మీరు నన్ను అడగటం ఎందుకు, నేను మీకు ఇవ్వను, మీ మొరను ఆలకించను అని సెలవిస్తూ ఉన్నాడు. మీకు ఇంతకు ముందు జ్ఞాపకం చేసిన విధముగా యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనములో యెహోవా పాపుల మనవి ఆలకించడని మనము ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకించడు. అపవిత్రత కలిగి జీవిస్తున్న వారి ప్రార్థన ఆలకించడు. దేవుడు బ్రతకకూడదు అన్న విధంగా బ్రతుకుతున్నటువంటి వారి ప్రార్థన ఆలకించడు అని మనము ఎరుగుదుము అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ఈ రోజున ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు, నేను మీకు కావాలి అని అంటే, నా దీవెనలు మీకు కావాలి అని అంటే, నా ఆశీర్వాదాలు మీకు కావాలి అని అంటే, నేనున్నటువంటి పరలోకములో మీరు నివసించాలి అనంటే, నేను మీ అపవిత్రత, నేను మీ పాపము, నేను మీ దోషము, నేను మీ వాక్య వ్యతిరేకమైనటువంటి జీవితమును తీసివేస్తాను, అది తీసివేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉండండి అని నొక్కి వక్కానించి ఆనాడు ఆయా ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ, హెచ్కేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఇదే చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు కూడా ఇదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. కానీ దేవుడు ఏ అపవిత్రతనైతే తీసేస్తానంటున్నాడో అది తీసేసుకోవటానికి ఎవరు కూడా దేవుని దగ్గరికి రావటం లేదు. గనకనే దేవుడు ఆదాము దగ్గర నుంచి ఏ విధముగానైతే ఇల్లును తీసేశాడో, ఉద్యోగమును తీసేశాడో, సంతోషమును తీసేశాడు, ఆనందాన్ని తీసేశాడు, కుమారులను కూడా తీసేశాడు. ఇలా ఒక్కొక్కరిని దేవుడు ఎందుకు తీసేస్తున్నాడు, ఎందుకు దూరం చేసేస్తున్నాడు అనంటే, దేవుడు మనలో నుండి తీసేసుకోమన్నవి మనము తీసేసుకోవటం లేదు కనుక దేవుడు మనకిచ్చినది దేవుడే తీసేస్తూ ఉన్నాడు. కాబట్టి తీసేసినవన్నీ కూడా తిరిగి మనం అనుభవించాలి అనంటే, దేవుడు తీసేస్తానన్నటువంటి అపవిత్రత, ఆజ్ఞ అతిక్రమమైనటువంటి జీవితమును ఈ రోజు ఈ వర్తమానము ద్వారా శాశ్వతంగా మనం తీసేసుకోవాలి. ఆ రోజు
చెదిరిపోయినటువంటి ఇజ్రాయెల్ అనుభవిస్తున్నటువంటి ఆ దుస్థితిని చూసి కనికరపడి జాలిపడి ఇప్పుడు మిమ్మల్ని తోడుకొని వచ్చి మీ అపవిత్రత నేను తీసేసుకోండి, దానికి శుద్ధ జలమును చల్లుతానన్నాడు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా ఈ శుద్ధ జలము కాదు, యేసుక్రీస్తు ద్వారా ఆయన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా అని చెప్తాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి గనక మనము చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరలా ఆ పాపము చెయ్యమని మనము తీర్మానము తీసుకుంటే ఆయన రక్తము వలన మనము పవిత్రులమవుతాము అని చెప్తాడు. ఆ రక్తము మన పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది. క్రైస్తవులుగా పుడితే కాదు, ఈరోజు ఆనాడు ఇజ్రాయేలుగా పుట్టి పెరుగుతున్నటువంటి వారికి కూడా చెప్తున్నాడు, మీరు పవిత్రులు కావాలంటే, పరిశుద్ధులు కావాలంటే నేను తీసేసినటువంటి అపవిత్రత మరలా మీరు తెచ్చుకోవద్దు. ఆ శుద్ధ జలము ద్వారా మీరందరూ కూడా అపవిత్రతను కడిగేసుకోండి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాప దోషములన్నిటిని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని మరలా మనము చేయకుండా ఉంటే ఆ పవిత్రత తొలగిపోతుంది. దావీదు గారు చేసింది అదే. 51వ కీర్తన మనందరికీ తెలుసు. ఆయన పాపములన్నిటిని కూడా ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో కడుగుమన్నాడు, తుడువుమన్నాడు, శుద్ధీకరించుమన్నాడు. నీ రక్షణలో ఉన్న ఆనందము నాకు మరలా పుట్టించుము అన్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని మొరపెట్టాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం ఈ రోజున? ఒకసారి అర్థం చేసుకోండి. మన పరిస్థితులన్నీ చక్కపరచబడాలంటే ఒక్కటి మార్గం. వేరే ఎన్ని మార్గాలు మనం ప్రయత్నం చేసినా లాభం లేదు అని ఖచ్చితంగా మీకు పరిశుద్ధాత్మలో తెలియజేస్తున్నాను. ఒక్కటే ఒక మార్గం. ఏ దౌర్భాగ్యపు వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నామో అందులో నుంచి పూర్తిగా బయటికి రావటమే మన పరిస్థితులు చక్కపరచబడటానికి, పరలోక రాజ్యములో ప్రవేశించటానికి ఇదొక్కటే మార్గం. ఇది కాకుండా వేరే ఏ మార్గములు కూడా లేవు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేశాన్ని విడిచిపెట్టి ఇంకొక వేరే పరాయి దేశానికి వెళ్ళాలంటే, ఉదాహరణకి ఇక్కడి నుంచి భారతదేశంలో ఏదైనా ప్రాంతానికి, లేదా పాకిస్తాన్కి, లేదా బంగ్లాదేశ్కి, ఇలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలి అని అంటే రోడ్డు ప్రయాణముగా నువ్వు వెళ్ళగలవేమో. కానీ చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం ఒకటే ఒక దారి అంటాడు, అది ఆకాశ మార్గమున మనం ప్రయాణము కావాల్సిందే. ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళాలంటే బస్సులో మనకు ప్రయాణం లేదు. వేరే ఏ ప్రయాణాలు మనం వెళ్ళలేము. ఆకాశ మార్గమున మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. అలాగే పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం, అది కూడా ఆకాశములో ఉన్నటువంటి, పై ఆకాశములో ఉన్నటువంటి ఆ వాక్యమును ఈ భూమి మీదకి పంపించి ఆ వాక్యము ద్వారా మన యొక్క పాప దోషములన్నిటినీ కూడా సరిదిద్దుకోమన్నాడు. కాబట్టి ఆకాశ మార్గమున ప్రయాణం చేసేటటువంటి ప్రతి వారికి కావలసింది పాస్పోర్ట్, కావలసింది వీసా. అలాగే దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలంటే కూడా మనకు కూడా కావలసింది పాప క్షమాపణ, మారు మనస్సు, రక్షణ అన్నటువంటి ఈ పాస్పోర్ట్ మనకు కావలసిందే. ఏ రోజుకు ఆ రోజు మనకు ఈ లోకములో బ్రతకటానికి కావలసినటువంటి వీసా మనకు అవసరమై ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అపవిత్రత తీసివేస్తాను అని చెప్పి ఇంకేమంటాడో చూడండి అక్కడ. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమిస్తానంటున్నాడు? తినటానికి తిండి తర్వాత, కట్టుకోవటానికి బట్ట తర్వాత, చేసుకోవటానికి ఉద్యోగం తర్వాత, ఇవన్నీ కూడా తర్వాత. ముందు అవన్నీ మీకు కావాలి అని అంటే ముందు నేను ఇచ్చేది ఏంటంటే మీకు నూతన హృదయమును మీకు ఇస్తాను అని సెలవిస్తున్నాడు. నూతన స్వభావమును మీకు ఇస్తాను. ఇది క్రొత్తది. ఈ నూతన హృదయములో పాపములకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉండవు. ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములో దేవుడు
ఈ లోకమును చూడలేదట. ఈ లోకములో బ్రతుకుతున్న మనుషుల యొక్క హృదయమును చూచినప్పుడు ఆ హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి నరులను చేసినందుకు సంతాపపడి ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము కురిపించి నోహావు కుటుంబమును తప్ప మిగతా వారందరినీ కూడా ఆ జలప్రలయములో నాశనం ఎందుకు చేశాడంటే హృదయములో ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఆలోచన చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, ఆ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఆలోచనలు, చెడ్డ తలంపులు, వాటన్నిటినీ నేను తీసేసి నూతన హృదయమునిస్తాను. ఆ నూతన హృదయములో అంతా మంచి ఆలోచన ఉంటుంది. ఈ దేహమును పాడు చేసేటటువంటి ఏది చెయ్యాలనే ఆలోచన ఆ హృదయములో ఉండదు. నీ కుటుంబాన్ని పాడు చేసేటటువంటి ఏది కూడా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఆ నూతన హృదయములో ఉండదు. పాడైపోయినటువంటి బ్రతుకు తిరిగి బాగుపడేటటువంటి ఆ ఆలోచనలు కలిగే ఆ హృదయమునిస్తాను. నూతన స్వభావమును మీకు కలగచేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసేసే మాంసపు గుండెనిస్తాను. రాతి గుండె అంటే ఎంత చెప్పినా కూడా, ఇది తప్పితే వేరే మార్గము లేదు అని ఎంత చెప్పినా ఆ యొక్క పాపమును విడిచిపెట్టరు, అలవాట్లను విడిచిపెట్టరు, ఆ వ్యసనాలను విడిచిపెట్టరు. ఆ కనబడనటువంటి లోపల ఉన్నటువంటి ఆ పాపమును, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు, నేను అనేటటువంటి అహం, ఇవన్నీ కూడా ఏంటి అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అనంటే రాతి గుండెకు సాదృశ్యం. రాతి గుండె, నేనే కరెక్ట్, మిగతా వాళ్ళంతా కూడా తప్పు అనేటటువంటి రాతి గుండె తీసేసి మీకు మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అని సెలవిస్తున్నాడు. ఇంతేకాదు, ఇంకో చక్కటి మాట అంటాడు అక్కడ, నా ఆత్మను మీ అందు ఉంచుతాను అంటున్నాడు. ఏ ఆత్మనైతే మనం పోగొట్టుకున్నామో, ఏ ఆత్మనైతే వెలుగుతున్నటువంటి ఆత్మనైతే మనము ఆర్పేసుకున్నామో, తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఆర్పేసుకున్నటువంటి ఆ ఆత్మను తిరిగి నేను వెలిగిస్తాను అని అంటాడు. అందుకే యేసు ఈ లోకములోనికి వచ్చి ఆరిపోయినటువంటి ప్రతి ఆత్మను వెలిగించటానికి వచ్చాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీ ఆత్మను వెలిగించటానికి వచ్చినటువంటి వెలుగును నేనే. కాబట్టి ఆ ఆత్మ దేవుడు ఈ యొక్క ఆత్మను ఉంచుతాను అని అన్నాడో, ఎవరి అందైతే ఈ దేవుని యొక్క ఆత్మ ఉంటుందో వారు మాత్రమే ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరిస్తారు. ఆయన కట్టడలను, విధులను అనుసరించని వారందరూ కూడా దేవుని యొక్క వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మ లేనివారు. ఆత్మ ఆరిపోయినటువంటి ఆత్మతో బ్రతుకుతున్న వాళ్ళు కనుకనే ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి నడుచుకుంటం లేదని ఈ మాట కనుక ఆ ఆత్మను మరలా నేను మీ యందు ఉంచితే మీరు నా కట్టడలను, విధులను అనుసరించి నడుచుకుంటారు. ఈరోజు ఈ వాక్యంలో ఏదైతే చేయకూడదు అని నీకు తెలిసి అదే చేస్తున్నావు అని అంటే దేవుని యొక్క ఆత్మ లేకుండా బ్రతుకుతున్నావు అని అర్థం. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదరు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి. దేవుని ఆత్మ సంబంధమైనది బ్రతుకులను మనము మార్చుకుంటే, సరి చేసుకుంటే, దేవుని ఇష్ట ప్రకారంగా మనము జీవిస్తే, ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఈ లోకములో కావలసినటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉంటాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేను దేవుని బిడ్డను అని మనం చెప్పుకుంటాం. దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడని మనం చెప్పుకుంటాం. కానీ ఈ వాక్యమును అనుసరించి నడుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి సంబంధించిన నా మొబైల్ అంటే కూడా ఉంది.
ఉండాలంటే, దేవుడుగా మనకు ఉండాలంటే ఒకటే ఒక పద్ధతి. ఏంటి అని అంటే, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా జీవిస్తేనే. మన క్రైస్తవులుగా పుడితే కాదండి, మనం ఆలయానికి వెళితే కాదు, ఉపవాసాలు ఉంటే కాదు, కానుకలు ఇస్తే కాదు, ఇవేవి కాదు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. ఆలయానికి వెళ్ళమన్నాడు. కానీ ఆలయానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? మనం ఏం పాపం చేస్తున్నామో తెలుసుకొని ఆ పాపమును శాశ్వతంగా విడిచిపెట్టండి. ఆలయానికి వెళ్ళేది నేను పరిశుద్ధునిగా బ్రతుకుతున్నానా అపరిశుద్ధునిగా బ్రతుకుతున్నానా తెలుసుకోవటానికి మనం ఆలయానికి వెళ్తాం. అంతే తప్ప చర్చికి వెళ్ళొచ్చానని గొప్పలు చెప్పుకోవటానికి కాదు. కానుకలు ఎందుకు ఇస్తూ ఉన్నావనంటే, నన్ను నేను నీకు కానుకగా చెల్లించుకున్నాను ప్రభువా, నీవు చెప్పిన దాని ప్రకారంగానే జీవించేటటువంటి వ్యక్తిగా నేను నీకు సమర్పించుకున్నాను గనక నేను కృతజ్ఞతాపూర్వకముగా నేను ఈ కానుక చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు మీకు చెప్పాను, కయ్యూనిచ్చినటువంటి కానుకను దేవుడు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని అంటే, దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకలేదు. దేవుని చిత్తం ఏంటో తెలుసు. దేవుడు ఎలాంటి బ్రతికితే ఇష్టపడతాడో తెలుసు. అలాంటి బ్రతకకుండా ఆయన దేవుని దగ్గరికి వచ్చి, నేను నీ బిడ్డను, నువ్వు నాకు దేవుడిగా ఉన్నావు గనక నేను ఈ కానుకను ఇస్తున్నాను తీసుకో అంటే ఏమన్నాడు? నేను కానుకను తీసుకోలేదు, కయ్యూను కూడా తీసుకోలేదు అని అన్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ బిడ్డ, నీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవుడు నిన్ను తీసుకున్నాడా తీసుకోలేదా, నువ్వు దేవుని బిడ్డవా నువ్వు దేవుని బిడ్డవు కాదా, నీకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నువ్వు ఎవరిది తీసుకున్నాడు? హేబేలు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అని అంటే, హేబేలు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, సాతానికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది ఎప్పటికి కూడా చేయలేదు. కాబట్టి హేబేలు కానుకను తీసుకున్నాడు, హేబేలు కూడా తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేలు అని అంటున్నాడు, నేను మిమ్మల్ని తీసుకోవటం లేదు. నేను చెప్పాను బయటికి వచ్చేటప్పుడు, ఐగుప్తు దేశంలో నుంచి మోషే నుంచి వారి ద్వారా బయటకు వచ్చేటప్పుడు చెప్పాను, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను అని అన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే, మీరు ఇప్పటి వరకు నాకు ప్రజలుగా లేరు, నేను మీకు దేవుడిగా లేనని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను మరలా మీరు నాకు ప్రజలుగా ఉంటారు, ఇప్పుడు మరలా నేను నీకు దేవుడిగా ఉంటాను. ఇప్పుడు ఉంటాను అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు నేను లేను. ఈ రోజు ఉంటున్నాడు అంటే నిన్నటి వరకు నేను లేను అని అర్థం. కాబట్టి నా జీవితంలో కూడా నిన్నటి వరకు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావేమో. పాపములు చేస్తూ ఆజ్ఞలను అతిక్రమించు జీవిస్తూ దేవుడు నీతోడు, దేవుడి ఆత్మ నీతో ఉందనుకుంటున్నావేమో. ఆ భ్రమలో నుంచి బయటికి వచ్చేసేయండి. రోజున ఈ లెంటన్ డేస్ ఏదో నిన్ను పవిత్రునిగా చేసేస్తుంది, నీ ఉపవాసాలు ఏదో నిన్ను పవిత్రునిగా చేసేస్తుంది అనుకుంటున్నావేమో. కాదు 40 దినాలు విడిచిపెడితే కాదు, జీవిత కాలం అంతా విడిచిపెడితే దేవుడు మనకు దేవుడుగా ఉంటాడు. ఇంకే మాట అంటాడు, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ఆయన చెప్తున్న మాట, మీరు రక్షించబడటం నాకు కావాలి. మీ అపవిత్రత యావత్తు అన్నాడు. యావత్తు అంటే అర్థమైంది, ఈసమంతా కూడా ఉండదు. నేను ఎప్పుడు కూడా ఉర్దూలో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. గడే భర్ కే दूध में एक बूंद का जहर काफी है पूरा दूध को जहर बनाने के लिए. నువ్వంతా మంచి జీవితం జీవించి అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని ఒక చిన్న విషయంలో గనక నువ్వు తప్పు చేస్తే ఆ మంచి జీవితం అంతా కూడా చెడుగా మార్చబడతావు. అందుకే యావత్తు అన్నాడు. ఏది కూడా మనలో ఉండకుండా దేవుడు తీసేస్తానంటే తీసేయని వచ్చేయండి అర్రా. తీసేసిన తర్వాత మళ్ళీ వేసేసుకోకండి, మళ్ళీ దాని ప్రకారంగా జీవించకండి. ఎందుకు అని చెప్తున్నాడు ఇక్కడ. మిమ్మల్ని రక్షిస్తాను. రక్షించబడితే జరిగే కార్యాలేంటో ఇప్పుడు ఇక్కడ చూడండి. మనం రక్షించబడితే, అసలు పాపం అనేదే మన జీవితంలో లేకుండా మనం జీవిస్తే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మును అభివృద్ధి పరుతును. చూసారా, మన అభివృద్ధి ఎందులో ఉంది? రక్షింపబడటంలో ఉంది. మనలో ఉన్నటువంటి వాక్య వ్యతిరేకమైన జీవితము యావత్తు కూడా తొలగించుకొనుటలో అభివృద్ధి ఉంది. దేవుడు మనకు మాత్రమే ఆజ్ఞలు అనుకోకండి. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడో తెలుసా? ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తాడట.
ప్రతి గింజకు, ప్రతి ఫలమునకు, ప్రతి శ్రేష్టమైన దానికి ఆజ్ఞ ఇస్తాడట. ఏమని? నీవు వెళ్ళి నా ఆజ్ఞల ప్రకారంగా, నా యొక్క కట్టడలు, పద్ధతులు అనుసరించి నడుచుకున్నటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళి వారిని నువ్వు పోషించాలి అని ఆజ్ఞ ఇస్తాడట. అందుకే మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈ రోజున నీ అభివృద్ధి ఎందులో ఉందో నీకు అర్థమవుతా ఉంది. నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావాలి. నీకు తిరిగి అభివృద్ధి కావాలి. తిరిగి నువ్వు అనేకులకు ఇచ్చేవాడిగా ఉండాలి అని అంటే నువ్వు రక్షించబడు. మరలా వెనకకు తిరిగి చూడకు. మరలా ఆ పాపభూయిష్టమైనటువంటి అపవిత్రత నీ జీవితంలోనికి రానిచ్చుకోవద్దు అని ఆ దేవుని పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సో కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను. ఆ తర్వాత అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింప చేసేదను. కాబట్టి నీ ఇంట్లో ఎక్కడ చూసినా విస్తారమైనటువంటి ఆహార పానీయాలు ఉంటాయి. ఫలములు అంటున్నాడు, విత్తనములు అని అంటున్నాడు. అంటే ఈ శరీరానికి ఆరోగ్యమును కలగచేసేది నీ ఇంట్లో విస్తారముగా ఉంటుంది అని చదివిస్తున్నాడు. దానికి కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. బేట, అయ్యో నా దగ్గర ఇది లేదు అని నువ్వు ఎప్పుడు కూడా అనలేవట. నీ దగ్గర ఎప్పుడు కూడా సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? క్రైస్తవుణ్ణి, ఇజ్రాయేలీయుడను అని చెప్పుకుంటే కాదట. ఈ పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా జీవిస్తే అని చెప్తున్నాడు. పదే పదే చెప్తున్నాను. ఈ పుస్తకం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ పుస్తకమును అనుసరించి నడుచుకునే వారికి మాత్రమే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ దీవెనలు, అభివృద్ధి విస్తరించడం కలుగుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఆదాము అవ్వలను దేవుడు చేసిన తర్వాత మొదటి అధ్యాయము 28వ వచనము ఆది కాండములో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి సమస్తమును లోపరుచుకోండి అని 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ 5 ఆశీర్వాదాలు ఎందుకు పోయాయి? అనుసరించి నడుచుకోనందుకు, వద్దు అన్నది చేసినందుకు. ఇప్పుడు మరలా ఇజ్రాయేలీయులు అన్నట్టు తన ప్రజలకు ఏం చెప్తున్నాడు? అభివృద్ధి అనేది అనుసరించి నడుచుకుంటే, విస్తరించడం అనేది అనుసరించి నడుచుకుంటే. ఇది కాకుండా నేను ఆ సంఘానికి పోతే అవుతుందండి, నేను ఈ సంఘానికి పోతే అవుతుందండి, నేను ఆ పాస్టర్ దగ్గరికి పోతే అవుతుందండి, ఈ పాస్టర్ దగ్గరికి పోతే అవుతుందండి. ఏది కాదండి. ప్రవక్త అయిన హెచ్కేలుని పంపించి చెప్తున్నాడు. హెచ్కేలు ప్రవక్త, ఓ ప్రవక్త అయిన నీ ద్వారా వారికి అభివృద్ధి కలగజేస్తానని చెప్పట్లేదు. ఓ ప్రవక్త నీ ద్వారా వారికి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారని చెప్తలేడు. ఈరోజు పనికిమాలిన ప్రవక్తలు చెప్పుకుంటున్నారు. ప్రవక్త అని పేరు పెట్టుకుంటాడు. ఇలా అంటున్నందుకు నేనేమి భయపడటం లేదు, ఏ మాత్రం కూడా దేవుని ఎదుట సిగ్గుపడటం లేదు. ప్రవక్తలు అనేటటువంటి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇగో ఇలా ఈ ప్రవక్త ద్వారా వెళ్ళి ఏదైతే చెప్పమంటున్నాడో అలా చెప్తే జీవితాలు బాగుపడతాయి. అందుకే ఈరోజు ఆలయంలో చదివినటువంటి లేఖన భాగంలో రూతు గారికి బోయజ్ గారు చక్కగా చెప్తాడు. అమ్మా, నీవు ఈ పొలములోనే ఉండు, వేరే ఏ పొలములోకి పోకు అంటాడు. వేరే ఏ పొలములోనికి వెళ్ళి నువ్వు ఏరుకోవద్దు. నీకు ఆహారమునకు సంబంధించినంతా కూడా ఈ పొలములో నీకు దొరుకుతూ ఉంది. వేరే పొలములోనికి పోతే ఆ వేరే పొలములో నీకు కల్తీ దొరుకుతుంది. ఎంత చక్కగా చెప్తున్నాడు. బోయజు అంటే యేసుక్రీస్తు, రూతు అంటే సంఘం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఆ సంఘమై ఉన్న రూతుకు చెప్తున్నాడు, వేరే పొలములోనికి పోకమ్మా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, నా ద్వారా కాదయ్యా మీకు దీవెనలు, నా ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో
దాని ప్రకారంగా మీ జీవితాలను సరిచేసుకుంటే మీకు అభివృద్ధి, మీరు విస్తరిస్తారు. పిల్లలు తప్పు చేస్తే, పిల్లలు తప్పుడు వాళ్ళను ఎన్నుకొని తప్పుడు సంఘాలకు, తప్పుడు బోధకుల దగ్గరికి వెళ్తే పెద్దలు సరిచేయాల్సింది పోయి పెద్దలు కూడా దాంట్లోకే వెళ్ళిపోతా ఉన్నారు. ఎటు వెళుతున్నాము ఈ రహస్య రాకడలో? ఒకసారి అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోండి. మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివి వినిపిస్తున్నాను. ఇంకో మాట చెప్తున్నాడు. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి, హేయక్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. క్రైస్తలో ఎవడో మన బ్రతుకును చూసి అసహించుకోవటం కాదట. చిచి, ఇంత పనికి వాళ్ళ బ్రతుకు నేను బ్రతికానా అని మనకే అనిపిస్తుందట. ఇంత దౌర్భాగ్య బ్రతుకు బ్రతికానా? ఎప్పుడు మన మనస్సు మారి రక్షించబడి ఈ లేఖనముల ప్రకారంగా మనము జీవించినప్పుడు ఒకప్పుడు మనకు ఇష్టమైనవన్నీ కూడా అసహ్యం అనిపిస్తాయట. అసహ్యం అనిపించాల్సినవన్నీ కూడా ఇంకా నువ్వు ఇష్టపడుతున్నావు అని అంటే దేవుని ఆత్మ నీలో లేదు నా ప్రియ బిడ్డ. దేవుడు నీకు దేవుడిగా లేడు నా ప్రియ బిడ్డ. అర్థం చేసుకొని కనీసం ఈ లెంటన్ డేస్లోనైనా నీ మనస్సు ఈ విధంగా మార్చుకొని, దేవుడు తీసేస్తానన్నదంతా కూడా తీసేసుకొని, ఈ లెంటు డేస్లో మాత్రమే కాకుండా దేవుడు నీకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతా కూడా ఈ లేఖనముల ప్రకారంగా జీవిస్తే ఆయుష్కాలం అంతా కూడా ఇక్కడ చెప్పినటువంటి దీవెనకరంగా మనము జీవిస్తాం, ఆశీర్వదించబడతాం, మనస్సు నెమ్మదితో మనం బ్రతుకుతాం. ఇంకో విషయం చెప్తూ ఉన్నాను. మీ నిమిత్తం, మళ్ళీ ఇక్కడ అంటాడు, మీ నిమిత్తము నేను ఇలాగు చేయుట లేదని తెలుసుకునుడి. మన కొరకు చేయట్లేదట, మీ నిమిత్తం ఇలా చేయట్లేదు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రవక్త అయిన హెజ్కేలు గారి ద్వారా చెప్తున్నాడు, రే అమలారా, అయలారా, మీ ప్రవర్తనను బట్టి మీరు సిగ్గు తెచ్చుకోండి అంటున్నాడు. మీ అబద్ధాల జీవితాన్ని బట్టి సిగ్గుపడండి. మీ మోసపూరితమైన ప్రవర్తనను బట్టి సిగ్గుపడండి. మీ గర్వమును బట్టి సిగ్గుపడండి. మీ అహంకారమును బట్టి సిగ్గుపడండి. మీ ఈర్ష్య పగను బట్టి సిగ్గుపడండి. తినకూడదన్నది తింటున్న ప్రవర్తనను బట్టి సిగ్గుపడండి. తాగొద్దు అన్న దానితో తాగుతున్న ఆ ప్రవర్తనను బట్టి సిగ్గుపడండి. వెళ్ళకూడదు అన్న చోటికి వెళుతున్న ఆ ప్రవర్తనను బట్టి సిగ్గుపడండి అని ప్రవక్త ద్వారా మన దేవుడైన యెహోవా చెప్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాకు, మనందరికీ కూడా చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తనను బట్టి సిగ్గుపడాలి, బుద్ధి తెచ్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు అదే చేశాడు. తనకు కలిగినదంతా కూడా పోయింది. నా జ్ఞానముతో నేను నా తండ్రి ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేయగలనని ఇంట్లో నుండి బయటికి వచ్చేసాడు. ఈ ఇంట్లో కంటే బయటికి పోయి బ్రహ్మాండంగా బ్రతికి చూపిస్తానన్నాడు. చాలా గొప్పగా బ్రతికి చూపిస్తాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కంటే కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను చాలా గొప్పగా బ్రతికి చూపిస్తానని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకొని ఏకాకిగా మిగిలాడు. తినటానికి తిండి కూడా లేకుండా, చేసుకోవటానికి పని కూడా లేకుండా, పందుల పొట్టు తిని బ్రతుకుదామని పందులను పోషించేటటువంటి పని దొరికింది. కానీ అక్కడ వాడికి తిండి దొరకలేదు. వాడు పని చేయించుకుంటున్నాడు పందుల దగ్గర, కానీ ఆ యజమాని వాడికి తిండి పెట్టడం లేదట, వాడికి జీతం ఇవ్వటం లేదట. కారణం ఏంటి? ఈ లేఖనముల ప్రకారంగా బ్రతకనందుకు. వాడు సిగ్గుపడాల్సిందే, సిగ్గుపడలేదు. ఎప్పుడు? అంతా పోయిన తర్వాత వాడికి
వాడి ప్రవర్తనను బట్టి ఎప్పుడైతే సిగ్గు తెచ్చుకున్నాడో ఆ సిగ్గుతో పాటు వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిలో ఉన్న పనివారికి దొరుకుతున్న ఆహారమును గుర్తు చేసుకొని ఆ ఆహారము కొరకు ఎప్పుడైతే ప్రవర్తనను బట్టి సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని తిరిగి ఇంటికి ఆ ఆహారము కొరకు వచ్చాడో, పనివాడిగా ఉంటే చాలని వచ్చాడో, పనివాడిగా కాకుండా వారసుడుగా ఉన్నాడు. వారసత్వము యొక్క అర్హతను ఆ తండ్రి ఇచ్చాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈరోజు ఈ వర్తమానం నీకు అర్థమవుతే నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు తిరిగి కలిపి మరలా ఇస్తాడు. అయితే నువ్వు బ్రతికిన బ్రతుకు ప్రవర్తన సిగ్గుపడు, బుద్ధి తెచ్చుకో. పశ్చాత్తాప హృదయముతో కన్నీటితో ఒంటరిగా మొరపెట్టు. ప్రభువా, నేను బ్రతికిన బ్రతుకు చాలా పవిత్రమైనటువంటి బ్రతుకు బ్రతకాల్సిన నేను అపవిత్రమైన బ్రతుకు బ్రతికాను. ఈ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకనేటి వారందరూ కూడా ఈ లోకంలో సిగ్గుపడి బ్రతుకుతారు బిడ్డ. మీకందరికీ ఎప్పుడో గుర్తు చేశాను. ఆది కాండంలో తినకూడదు అన్నది తిని ఏం జరిగింది? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా సిగ్గుపడ్డారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ వస్త్రాలు పోయి దిగంబరులయ్యారు. దిగంబరులు అంటే అర్థం ఏంటి బిడ్డ? దేవుడు వద్దు అన్నది చేస్తే అంతా పోతుంది. సిగ్గుపడతాం. ఎక్కడ కూడా తల ఎత్తుకోలేవు బిడ్డ, ఎక్కడ కూడా తల ఎత్తుకోలేవు. తల ఎత్తుకోవాలి అని అంటే నీ ఉద్యోగం కాదు, నీ డబ్బు కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ పేరు కాదు, నీ ప్రఖ్యాతులు కాదు. ఒకటే, ఈ రోజున దేవుడు, నేను మిమ్మల్ని రక్షించుకుంటాను, మీకు మారు మనసు ఇస్తాను, మరలా మిమ్మల్ని తోడుకొని వచ్చి మీ మీద శుద్ధ జలం చల్లి నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, రాతి గుండె తీసేసి మాంసపు గుడ్డను మీకు ఇస్తాను. ఎంత మారండి అన్న మారని ఆ రాతి గుండె ఈ రోజున తీసేసుకోండి. ఎప్పుడైతే ఇది తొలగించుకుంటామో ఆయన ఆత్మను మన యందు ఉంచుతాడంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మ మన యందు ఉంచుతుందో దీనిని మనం అనుసరించి నడుచుకుంటాం. దీనిని అనుసరించి నడుచుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఆజ్ఞ ఇస్తాడట. ధాన్యమునకే ఆజ్ఞ ఇచ్చి నీ దగ్గరికి పంపిస్తే నీకు సంబంధించిన వారు బహుశా నీ దగ్గర లేకపోతే వారికి కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తాడట. వెళ్ళి నా బిడ్డ దగ్గర ఉండు, నివసించు, బ్రతుకు అని. అలాంటి బ్రతుకు, అలాంటి పోగొట్టుకున్న దీవెన ఆశీర్వాదాలు నూరంతలుగా అనుభవించే భాగ్యం ఈ 2వ మాసములో, ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ వర్తమానము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో మాట్లాడినటువంటి దాని ప్రకారంగా మనము బుద్ధి తెచ్చుకొని పోగొట్టుకున్న దేవుని ఆశీర్వాదములు పొందుకోవటమే కాదు, అస్సలైంది పోయింది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ మనలో నుండి వెళ్ళిపోతుంది. ఆ పరిశుద్ధాత్మ ఆరిపోయింది. అందుకే దావీదు గారు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. కాబట్టి వెలుగుతూ ఉన్నటువంటి ఆ ఆత్మ మనలో ఉండాలి. అది పోతే మాత్రము అది తిరిగి మరలా సంపాదించుకోవటం చాలా కష్టం. ఏది పోయినా మరలా మన జీవితంలోనికి అది మార్పు చెంది మరలా మన జీవితంలోనికి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ పోతే మాత్రం అది మరలా రాదు. అలా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి రహస్య రాకడకు యేసుక్రీస్తును ఎదుర్కోవటానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. మన వినికిల్లో ఈ వాక్యం దేవుడి నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, ఆనాడు నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నీ ప్రజలుగా ఉన్నామనుకుంటున్నారు, నువ్వు వారికి దేవుడుగా ఉన్నారనుకుంటున్నావు. కానీ నీవు వారి దగ్గరికి వచ్చి మీరు నాకు ప్రజలుగా లేరు, నేను మీకు దేవుడిగా లేను అని చెప్పావు. ఎందుకు మేము నీకు ప్రజలుగా లేము, ఎందుకు నువ్వు మాకు దేవుడిగా లేవు అని అడిగినప్పుడు తండ్రి ప్రభువా, మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా పద్ధతులను మీరు అనుసరించి నడుచుకోవటం లేదు కనుక, ఒక్క మాటలో మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ఆ లేఖనముల ప్రకారంగా మీరు అనుసరించి నడుచుకోవటం లేదు గనక మీరు నాకు ప్రజలుగా లేరు,
నేను మీకు దేవుడిగా లేను అని స్పష్టంగా చెప్పావు తండ్రి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అనుసరించి నడుచుకుంటే మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడిగా ఉంటానన్నావు. ఈ రోజున కూడా తండ్రి ప్రభా మేము క్రైస్తవులము, మాకు యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నాడు, ఆ దేవుడు పంపించినటువంటి ఆత్మ కలిగి మేము ఉన్నాము అనేటటువంటి భ్రమలో ఉన్న వారందరికీ మీరు చెప్తూ ఉన్నావు గనక తండ్రి ప్రభా, మీరు నిజముగా నా ప్రజలు కాదు, నేను మీకు దేవుడిగా లేను, నా ఆత్మ మీలో నివసించడం లేదు అని చెప్తూ ఉన్నావు. కారణం తండ్రి ప్రభా, మాకిష్టమైనటువంటి వాక్యమును మేము అనుసరించి నడుచుకుంటున్నాం, మాకిష్టం లేని వాక్యం అనుసరించి నడుచుకోవటం లేదు గనక మీరు మీ ఆత్మ మాలో ఉంది అన్న భ్రమలో ఉన్నాం. కాబట్టి నీ ఆత్మ మాలో ఉంటే నీ లేఖనమును అనుసరించి నడుచుకుంటాము అని తండ్రి ప్రభా నువ్వు సెలవిచ్చావు కనుక ఆ ఒక్క నిదర్శనం చాలు. నీ లేఖనం మేము అనుసరించి నడుచుకుంటే అది ఆత్మ మాలో ఉంది అన్నట్టు, ఆ ఆత్మతో మేము బ్రతుకుతూ ఉన్నట్టు. కాబట్టి నాయన ఈ రోజున నాయన మాకు కావలసినటువంటి ఏది అవసరతగా ఉందో, అక్కరగా ఉందో, ఎవరెవరి ద్వారా మేము నివసించాలని నువ్వు కోరుచున్నావో వారికి నువ్వు ఆజ్ఞనిచ్చి పంపిస్తున్నాను అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. కాబట్టి మా అభివృద్ధి అయినా, మా విస్తరించడం అయినా ఇదంతా కూడా తండ్రి ప్రభ రక్షింపబడటంలోనే ఉంది అని ఈరోజు మాకు స్పష్టంగా చెప్పావు కనుక మా మూర్ఖ స్వభావంలో నుంచి తండ్రి ప్రభ మేము బయటికి వచ్చి తండ్రి ప్రభ జీవించే ఆధిక్యత నాకును, నా కుటుంబానికి, ఈ రోజున వర్తమానం విన్న బిడ్డలకును, ఆ తర్వాత కూడా విననై ఉన్నటువంటి బిడ్డలందరికీ మీరు కలగచేసి ఇదొక్కటే దారి, ఈ దారి తప్ప వేరే ఏ దారి లేదు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఈ దారిలోనే ప్రతి ఒక్కరు తండ్రి ప్రభ నీ ద్వారా తిరిగి మేలులను, ఆశీర్వాదములను, వరములను పొందుకొని అనుభవిస్తూ రాకడకు సిద్ధపరచుకున్నవాని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.